లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఈ అతిథుల పరిచయం శ్రీ ప్రసాద్ రెడ్డి గారు, ప్రముఖ జర్నలిస్ట్, ప్రముఖ విశ్లేషకులు. శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ ఫల్గుణ గారు, ఏపీ ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి అభిమాన సంఘం నేత. శ్రీ రమేష్ నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నేత, యువమోర్చా నేత. శ్రీ చెంగల్రాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, అలాగే శాసన మండలి సభ్యులు, తిరుపతి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందుబాటులోకి వస్తున్నారు. ముందుగా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం వారిని ప్రశ్నిద్దాం. ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినట్లు? నిజానికి బీజేపీపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. సరే, కొద్దిమంది తెలుగుదేశం ఎంపీలను దృష్టిలో ఉంచుకుని మాట్లాడినప్పటికి కూడా మొత్తం మీద అసలు పవన్ కళ్యాణ్ ఏం సాధించారు? కొద్ది రోజుల క్రితం నేను ఒక్కడిని ఏం చేస్తానన్న పవన్ కళ్యాణ్ సడన్గా ఎందుకు రంగంలోకి వచ్చారు? మరి కొన్ని వ్యాఖ్యానాలు, ప్రధానంగా రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి. అవన్నీ కూడా విశ్లేషకులు మన పెద్దలు చెబుతారు కాబట్టి ఆ తర్వాత ముందుగా ఫల్గుణ గారు చెప్పండి, అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు సడన్గా వచ్చారు, ఏమిటి? ఆయన చెప్పింది కాకుండా మీరు ఏమైనా కొత్త విషయం చెప్పండి. సడన్గా ఏం లేదు సార్. ఇది యాక్చువల్గా నేను చెప్పాలంటే ప్రజలు ఎవరైతే కుర్రాళ్ళు ఉన్నారో, ఇప్పుడు చదువుకున్న పిల్లలు 10th క్లాస్ అయిపోయిన తర్వాత, ఆ 10th క్లాస్ అయిపోయిన తర్వాత 10 years 15 years పడుతుంది. ఏది మామూలుగా ప్రత్యేక హోదా రాకపోతే వాళ్ళు మెచ్యూర్ అయ్యి మళ్ళీ జాబ్స్ వెళ్ళాం. అప్పటికి ఆ పొజిషన్ అయితే ఏపీ స్టేట్లో లేదు. ప్రత్యేక హోదా రాకపోతే మీకు సింపుల్గా నాది పర్సనల్గా చెప్తాను. నేను ఒక ఇండస్ట్రీ పెడదాం అనుకున్నా. ప్రత్యేక హోదా గురించి మిమ్మల్ని అడగల, నేను అడిగింది పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు సడన్ గా వచ్చారండి? ప్రత్యేక ఇండస్ట్రీస్ రావట్లేదు, అదేం లేదు ఇప్పటి వరకు అసలు ఏం జరగనట్లు, పవన్ కళ్యాణ్ తో మొదలవుతున్నట్లుగా ఎందుకు పిక్చర్ ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతుంది? సార్ జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఆయన కూడా ఎవరెంత చేస్తున్నారో చూసుకుంటూ వస్తూ ఉన్నారు. తర్వాత ఏం చేయాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు బయటకు వచ్చారు. యాక్చువల్లీ పర్సనల్గా వెళ్ళి అడిగితే ఆయన పట్టించుకోపోవచ్చు మోదీ గారు. అందువలన ఏమంటే ఈయన ఒక ఉద్యమ రూపంలో తీసుకుని వెళ్ళి ఇప్పుడు శివాజీ గారు, చలసాని శ్రీనివాస్ గారు చేశారు, చేయలేదని కాదు. కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏం చేయలేదా? సార్ నేనేమన్నా అంటే చేయలేదని చెప్పట్లేదు ఎవరు. పవన్ కళ్యాణ్ గారికి నాకు అర్థం కాని ప్రశ్న ఏమంటే, బీజేపీని కొద్దిగా అన్నారు ఏదో, అయితే ఎంపీలను అట్లా అన్నప్పుడు కూడా ఈయన కూడా మోడీ గారు నన్ను క్షమించండి మిమ్మల్ని ఏదో అంటున్నాను కానీ అని ఈయన మాత్రం ప్లీజ్ అనలేదా అని నాకు డౌట్ వచ్చింది. లేదండి, అందులో మీరు ఒకటి గమనించండి, ఎవరిని ఆయన వదలలేదు. సున్నితంగా కావచ్చు, హార్ష్గా కావచ్చు, ఎవరిని వదలలేదు. అలాగని ఎవరిని కూడా వేడుకోలేదు. మీరు ఇస్తారా చస్తారా అనే పరిస్థితి ఉంది తప్ప, ఇవ్వకపోతే భవిష్యత్తు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కుర్రవాళ్ళు యువత ఎవరైతే ఉన్నారో అంధకారంలోకి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. వాళ్ళు వెళ్ళిపోవడమే కాదండి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆటోమేటిక్గా వాళ్ళ మీద బాధపడతారు కాబట్టి వీళ్ళు కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. ఇది సింపుల్ ఏంటంటే, యువతని అర్థం చేసుకోండి, యువతకి ఉపాధి కల్పించండి అని. నేను పర్సనల్గా ఒక ఇండస్ట్రీ పెడదాం అనుకుంటే, ఏది ప్రత్యేక హోదా వస్తే పెడదాం అనుకున్నాం, ఎందుకంటే ట్యాక్స్ బెనిఫిట్ వచ్చింది. మేమే మానేసాం. మా ఇండస్ట్రీలో టెక్స్టైల్ ఇండస్ట్రీ పెడితే 150 members మినిమం అక్కడ ఎంప్లాయ్మెంట్. నేను దాని గురించి అడగట్లా, నాకు అర్థం కాని విషయాలు ఏమన్నా మీరేమన్నా చెప్తారేమో. ఏం లేదండి, మీకు అర్థం కాని ఏమన్నా కాదు. అంటే ఒక పత్రికలో ఏమైనా వచ్చిందంటే, ఇదంతా అధికార పార్టీ అంటే తెలుగుదేశం సౌజన్యంతో జరిగిందని ఒక కథనం వచ్చింది. ఇంకో పత్రికలో ఏమైనా వచ్చిందంటే, ఇదంతా పత్రికలే, నా సొంత అభిప్రాయం కావాలని తర్వాత చెప్తాను. ఇంకో పత్రికలో ఏమైనా వచ్చిందంటే, రేపు కాపునాడు వాళ్ళు మళ్ళీ రేపు September 8 తోటి ఒక ఉద్యమం ఆగిపోతా ఉంది, అది కమిషన్ నివేదిక రాబోతా ఉంది, ఆ తర్వాత కాపు ఉద్యమం మొదలవుద్ది, దాన్ని డైవర్ట్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ ప్రయోగించారు అని ఒక వ్యాఖ్య వచ్చింది. ఎంతవరకు సంబంధం లేదండి, అది ముద్రగడ పద్మనాభం గారు. అదే ముద్రగడ పద్మనాభం దెబ్బ కొట్టడానికి. యాక్చువల్గా నిజం చెప్పాలంటే, కాపు ఉద్యమం అది కాపు రిజర్వేషన్ ఇస్తా అన్నాడు ఆయన, ఇవ్వాలి. ఎవరు? చంద్రబాబు గారు. ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు, తేవాలి. ఇప్పుడు వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు అనేది మనకు క్లియర్. ఏంది, ఆయన ప్రత్యేక హోదా రాదంటే ఒక ఆయన బల్ల తెలుస్తున్నాడు. చర్చని లైవ్ లో తెలిసింది మనకి. ఎవరు తెలిసేది ఏంది, మన సుజనా చౌదరి గారు ఆ మాట మరి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అనలేదు. ఆల్రెడీ అన్నారులేండి అన్ని, కానీ ఇప్పుడు దాన్ని కవర్ చేసుకుంటూ చంద్రబాబు గారు దానికి ఒక మీటింగ్ కూడా పెట్టారు. ఏదో తెలియజేశాడు. పార్లమెంటులో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళు యాక్చువల్గా ఒక ప్రధానమంత్రి ఇచ్చిన హామీ, వీళ్ళందరూ సభ మధ్యలో, పార్లమెంట్ అంటే ఏంటి సార్, అత్యున్నత సభ. మనకి లీడ్ చేసేది అదే కదా ప్రజలందరినీ. మనం అందరం ఇలా ఓట్లేసి పంపిస్తే వాళ్ళు కరెక్ట్గా ఉండాల్సింది పోయి ఈ విధంగా మనల్ని డైవర్ట్ చేసి అక్కడ ఇచ్చిన హామీకే దిక్కు లేకపోతే ఇంకా వాళ్ళు మనల్ని పరిపాలిస్తారు. నేను పార్లమెంట్ గురించి మిమ్మల్ని అడగట్లా, పవన్ కళ్యాణ్ గురించి అడిగితే మీరు పార్లమెంట్ గురించి దాని గురించి చెప్తున్నాం సార్. మేము ఎక్కడ చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే ఎందుకు సడన్ గా మేల్కొన్నారు సార్? ఆయన చేస్తూనే ఉన్నారు కదా, ఆయన అందరిని అడుగుతూనే ఉన్నారు, మీరు చేయండి, మేము ఎన్నుకున్న నాయకులు ఉన్నారు. మాట్లాడిన తర్వాత మళ్ళీ స్పందిద్దరు కానీ పోనీ వాళ్ళ మీరంతా మీరు చెప్పడానికి ఇబ్బంది ఉండొచ్చు. మిగతా స్పందించిన తర్వాత కోటిరెడ్డి గారు గుంటూరు నుంచి. కోటిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ అండి.
గుడ్ మార్నింగ్ అండి అందరికి. గుడ్ మాట్లాడు ప్లీజ్. నాకు నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఒక విచిత్రంగా ఉంది సార్. విచిత్రమా? మీకేం విచిత్రంగా అనిపించింది? ఏంటంటే యాక్చువల్ గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మధ్యలో ఇప్పుడు 2 years పని అయిపోయింది. గవర్నమెంట్ వచ్చి వాళ్ళు ప్రామిస్ చేసి స్పెషల్ స్టార్ట్ ఇస్తామని కూడా 2 years దాటిపోయింది. ఇప్పుడు వాళ్ళు మా విభజన చట్టంలో పెట్టింది ఒక స్పెషల్ స్టాటసే కాదండి, మామూలుగా పోలవరం కూడా సేమ్ ఇంపార్టెన్స్ ఆంధ్రప్రదేశ్ కి కాదు. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి, ఇంతకీ ఏమర్థమైందో చెప్పండి. అదొక్కటే కాదు, మన స్పెషల్ స్టాటస్ గురించి ఒక్కటే అడిగారు తప్ప మిగతా విషయం అడగలేదంటారు. ఇప్పుడు ఒక పిల్లోడిని మన హాస్టల్లో పెట్టి చదివిస్తుంటే ఎగ్జామ్ రాయాలంటే నేను మార్చి 1 రాస్తాను, సెప్టెంబర్ 1 రాస్తాను, అట్లా రాస్తాను అంటా కానీ ఈ పాయింట్ బాగుంది. అన్ని పాయింట్లు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. కదా మేజర్ గా పోలవరం ఉంది. ఆయన పార్ట్ వారిగా రాసుకోదలుచున్నారు, మీకేంటి అభ్యంతరం? రైట్, ఆయన పార్ట్ వారిగానే పరీక్ష రాస్తారండి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు మరి? పోలవరం ఉంటే ఆయన ఎందుకు ప్రశ్నించారు మీరు? ఎవరు ప్రశ్నించాలి? కోటిరెడ్డి గారు ప్రశ్నించాలా? పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించబట్టే సార్ మీకు ఎందుకు లొసుగులు ఉన్నాయి? ఎక్కడ ఆయన అడిగింది, ఆయన ఏమన్నాడు? మంచి చాలా వ్యాలిడ్. కోటిరెడ్డి గారు నేను అదే ఇష్యూ రైజ్ చేద్దాం అనుకున్నాను. నేను రైతు పక్షపాతనే అని చెప్పారు, చాలా సంతోషం. రైతు పక్షపాతుల జాబితాలో ఇంకొక నాయకుడు చేరినందుకు. కానీ పోలవరం గురించి ప్రస్తావించలేదు అని చెప్పాడు కదా. పార్ట్ టైం ఒక్కొక్క పార్ట్ ఒక్కోసారి రాస్తారని చెప్పాడు కదా. ఇప్పుడు ఇష్యూస్ అన్ని అలాగే పేదల పక్షపాతిని అన్నాడు. 7 జిల్లాలకి 7 జిల్లా ఉండండి, నేను చెప్పడం 7 జిల్లాలకి ఇచ్చిన నిధులను ఏం చేస్తున్నారు? ఈ 7 జిల్లాల ఖర్చు పెట్టారా? ఎంత శాతం ఖర్చు పెట్టారు? అయితే కాదు, మీరు పొరపాటు పడుతున్నారు. ఆయన ఒక మాట చెప్పాడు, తెలుగుదేశాన్ని నేను అప్పుడే ప్రశ్నించని చెప్పాడు. అలాగేదండి, ఎప్పుడు ప్రశ్నిస్తాడు? 5 సంవత్సరాలు అయిపోయి మీరు సార్ చెప్పడం సరే, మీరు వంతపడడం సరే, అలా కాదు లెక్క. ఇక్కడ భవిష్యత్తులో అడుగుతానని చెప్పారా లేదా? తిరుపతి నుంచి మాత్రం మొదలు పెడుతున్నాను, నెక్స్ట్ ఉండే సభల్లో అన్ని ప్రశ్నిస్తానని చెప్పారు. తిరుపతి వెళ్దాం. తిరుపతిలో ఉన్న పోలవరము ఇమీడియట్ గా ప్రజలకి ఉపయోగపడే ప్రాజెక్ట్, దాని గురించి మాట్లాడలేదు. పేద ప్రజలకు ఇమీడియట్ గా ఉపయోగించేది ప్రశ్నిస్తారు సార్. పవన్ కళ్యాణ్ గారి కంటే మీరు బాగా వివరణ ఇచ్చారు, అది అంతవరకు మెచ్చుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ మాట్లాడతారని చెప్పడం మంచిగా చెప్పారు. ఒక్క నిమిషం, చెంగల్రాయుడు గారు మీరేమంటారు చెప్పండి. చెంగల్రాయుడు గారు తిరుపతిలోనే ఉన్నారు కదా, మీరు కూడా ఏమైనా సభ సంగతి ఏమైనా చూసారా? నేను సభకి వెళ్ళలేదు కానీ కడపలో ఉన్నాను నిన్న. ఓకే, సభకి మీరు ఎట్లా వెళ్తారులే కానీ. ఓకే, కడపలో ఉంటే చూశాను నేను. ఓకే, పవన్ కళ్యాణ్ గారి ప్రసంగానంతా చూశాను నేను రాత్రి ఇంటికి వచ్చి. ఓకే, కొంచెం ఆలస్యమైనా, కొంచెం అనేది కాదు, ఆలస్యమైనా సరే ప్రత్యేక హోదా కోసం పోరాడతానని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 3 దశల్లో ఈ కార్యక్రమాన్ని చేపడతానన్నారు. కాకినాడ ఎక్కడైతే 1 ఓటు 2 రాష్ట్రాలని భారతీయ జనతా పార్టీ ప్రచారం చేసిందో, రెజల్యూషన్ ఇచ్చిందో, అక్కడి నుంచి ప్రారంభిస్తానని చెప్పారు. అదేవిధంగా తెలుగుదేశం పాలిట్ బ్యూరో ఎక్కడి నుంచి ఈ రాష్ట్రాన్ని చీల్చమని చెప్పేసి సంతకాలు పెట్టి 2 సార్లు ప్రణబ్ ముఖర్జీకి పంపించిందో, అక్కడ కూడా ఒక మీటింగ్ పెడితే బాగుంటుంది. వైఎస్ఆర్సీపీ మేము ఇచ్చేది కాదు, తెచ్చేది కాదని చెప్పేసి ఎక్కడి నుంచి చెప్పిందో అక్కడ ఒక మీటింగ్ పెడితే బాగుంటుంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అన్ని జిల్లాలకు పూర్తి మద్దతు ఇస్తున్నాను సపరేట్ రాష్ట్రానికి అని చెప్పేసి, ప్రత్యేక రాష్ట్రానికి అని చెప్పింది, అక్కడి నుంచి కూడా ఒక మీటింగ్ పెడితే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు చేస్తుందని ఏమంటే, ఈ రాజకీయ పార్టీలన్నీ రాష్ట్రాన్ని చీల్చండి 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 అని చెప్పేసి ముందు నుంచి అడిగినాయని చెప్పేసి విషయాన్ని పవన్ కళ్యాణ్ ద్వారా 10 మందికి తెలుస్తున్నది. మేమేదో కాంగ్రెస్ వాళ్ళు చెప్తే తగ్గేది కాదు. కానీ ఇప్పుడు ఒక గొప్ప విశేషం ఏంటంటే సార్, ఇక్కడ పౌరుషమైనటువంటి పదాలను ఒక పక్క ఉపయోగిస్తూ రాజీ పడుతూ మాట్లాడినాడు. ఈ రాజీ పడినటువంటి మాటలు రాష్ట్రానికి న్యాయం చేయవు, అన్యాయాన్ని చేస్తాయి. మన చలసాని శ్రీనివాస్ లాంటి వాళ్ళు, శివాజీ మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళల్లో హృదయపూర్వకమైనటువంటి మాటలు కనపడుతున్నాయి. పవన్ కళ్యాణ్లో సినిమా స్టైల్ ఆఫ్ మాటలు కనపడుతున్నాయి. హార్ట్ ఫెల్ట్ భాష బయటికి పడలా నేను గమనించింది. ఓకే, ఈ ఉద్యమాన్ని ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి 1,00,00,000 సంతకాలతో ప్రారంభించి అన్ని రకాలు ఆఖరికి
ప్రైవేట్ బిల్లును కూడా ప్రవేశపెట్టి అన్నీ చేస్తే కూడా ఆ రోజు ఎవరు మాట్లాడకపోయినా పవన్ కళ్యాణ్ గారు నేను ఒక్కడనే ఏం చేస్తాను, నేను ఎక్కడనే ఏం పొడుస్తానని చెప్పి పదాలు ఉపయోగించాడు. ఇప్పుడు ఇదే ఒక్కడు వచ్చారు కదా ఇందిరా మైదానానికి, వచ్చి నేనేదో చేస్తానంటున్నారు కదా, భారతీయ జనతా పార్టీని తల దించి పని చేపిస్తానని అంటూ మోడీ గారు నేను చెప్పిందంటూ మీరేం అనుకోవాల్సిన పని క్షమాపణ కూడా చెప్పారు, మీరు నిజాలు చెప్పి క్షమాపణ కూడా కోరారు. మీరు నిజాలు మాట్లాడి మోడీ గారు మీరేమో అనుకోవద్దండి అంటే దాని అర్థం ఏమండి? మీరు పోరాడాలని అనుకుంటున్నారు. ఆయన కూడా మోడీతో మీ చుట్టరికం ఏంది? మీరు భారతీయ జనతా పార్టీతో తెగతింపులు చేసుకుంటారా, లేదు భారతీయ జనతా పార్టీలో ఉంటూ పోరాటం చేస్తారా? భారతీయ జనతా పార్టీ భుజాన మీద ఎక్కించుకొని తిరిగినటువంటి వాళ్ళు మీరు భారతీయ జనతా పార్టీతో మాట్లాడి చేసుకోలేరా? ఒకటోది. రెండోది, ఇక్కడ చిన్న హూపిచ్చి రేపు ఏదైనా రాజీ అవుతారా? ఓకే, మీరు ఇప్పుడేమో ఇందిరా మైదానంలో 10,000 మందితో మీటింగ్ పెట్టి నేను ప్రొటెస్ట్ చేస్తున్నానని ఒక ప్రొటెస్ట్ ఇచ్చి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో కలిసిపోయి ఏ రాజ్యసభకో ఆశపడి ఇలాంటి పనులు ఏమైనా చేస్తున్నారా? ఇలాంటి అనుమానాలన్నీ వస్తాయి. ఈ అనుమానాలు విస్తృతం చేయాలి. మీరు కాకినాడ హైదరాబాద్లో పాలిట్ బ్యూరో ఇచ్చినటువంటి నిర్ణయాన్ని, పులివెందుల్లో వైఎస్ఆర్సీపీ న్యూట్రల్గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను, సిపిఐ ఢిల్లీలో ఇచ్చినటువంటి బైఫర్ఫికేషన్ స్టేట్మెంట్ 4 చోట్ల పెద్ద బహిరంగ పెట్టండి. కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతు ఇస్తుంది. రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టినటువంటి అన్ని అంశాలు పూర్తయ్యేదానికి ఒక మాట చంద్రబాబు నాయుడు గురించి కూడా అన్నారు. మీకు భయం లేకపోతే మీరు ఎందుకు స్పష్టంగా మాట్లాడలేకపోతున్నారు? సిబిఐ మీ మీద ఎంక్వైరీ చేస్తుందనా? అంటే డైరెక్ట్ గా చంద్రబాబు గారు చెప్పినట్టుగా అనిపించింది. రైట్. కాబట్టి ఇది మీరు మనస్ఫూర్తిగా పోరాటం చేయండి. ఆంధ్రుల హక్కుల కోసం, రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పెట్టినటువంటి ప్రతి ఒక్క అంశం కోసం మీరు పోరాడండి. మీ పోరాటానికి మీరే కాదు, ఏ పార్టీ పోరాడినా, తెలుగుదేశం పోరాడినా, వైఎస్ఆర్సీపీ పోరాడినా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తాను. రైట్. ఒక్క నిమిషం. మన శ్రీశైలం గారు మహబూబ్నగర్ నుంచి లైన్లో ఉన్నారు. శ్రీశైలం గారు నమస్కారం, మాట్లాడండి. రైట్. పద్మ గారు, మీ వ్యాఖ్య ఏమిటి? ఎట్లా మీరు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చూసిన తర్వాత మీకు ఎలాంటి నమ్మకం కలిగింది? అంటే సరే, ఒక 2.5 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటిది మాట్లాడారు. నిన్న సభలో మాట్లాడినటువంటి ఆయన తీరు చూస్తే కాంగ్రెస్ పార్టీని ఒక రకంగా ఏకి పారేశారు. మళ్ళీ అంటే చచ్చిన పవన్ నాకు అర్థం కాలేదు. మీకేమన్నా అర్థమైంది? సోనియా గాంధీ గారు మరి ప్రత్యేక బిల్లు అది పెట్టారు కదా, ఆ విషయం చెప్పకుండా సోనియా గాంధీని నిలదీయమంటాడు. నాకు అర్థం కాలేదు. అదే సరే, పవన్ కళ్యాణ్ గారి ప్రతి మాటకి మనం అర్థం చెప్పాలంటే చాలా కష్టం. ప్రజారాజ్యంలో పనిచేసిన అనుభవం కూడా ఉంది కదా, అంటే ఆయన కొన్ని ఆవేశంగా మాట్లాడారు. దాన్ని కొంచెం ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు కనుక సాధ్యమైనంత వరకు బ్రాడ్గా అర్థం చేసుకోవడానికి ఆయన్ని, పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటికైనా సరే దానికోసం ఆయన సాధించడానికి ఆయన చేసేటటువంటి కార్యాచరణకు సంబంధించినటువంటిది ఒక సహృదయంతో మనం మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ప్రత్యేక హోదా ముందు రాష్ట్రానికి కావాలి. సరే, ఆయన ఉద్దేశాలు ఏంటి, దాని రాజకీయం? ఎందుకంటే ఈ 2.5 ఏళ్ళు గడిచిన తర్వాత ఇవాళ ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం అంటేనే ఇందులో ఖచ్చితంగా రాజకీయం ఉంది. నెక్స్ట్ వచ్చేటటువంటి ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకోవడం, నిన్న కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ గారని అభిమానులు సభలో మాట్లాడడం, అదేవిధంగా నినాదాలు ఇచ్చారు. తర్వాత సభ తర్వాత కూడా ఎన్నికల్లో పాల్గొంటామని డిక్లేర్ చేశారు. పదవులు ఆశించడం కాదు కానీ 2019లో మా పార్టీ పోటీ చేస్తుంది, అభ్యర్థుల్ని పెడుతుంది అనేటటువంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకపోయినా మిగతా నాయకులందరూ కూడా నిన్న సభ దగ్గర మీడియాతో మాట్లాడినటువంటి మాటలు కనుక ఒక రాజకీయ వేదికని సిద్ధపరచుకోవడానికి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదాకు సంబంధించిన దాంతో ముందుకు వస్తున్నారు. సరే, ఆయన రాజకీయ ఉద్దేశాలు ఏమైనప్పటికీ కూడా ప్రత్యేక హోదా గురించి రావడం అనేటటువంటి దాన్ని మాత్రం ఆహ్వానించాల్సినటువంటి విషయం. అయితే నిన్న ఒకటి ఆయన క్లారిఫై చేయాల్సింది, ఇప్పటిదాకా ఆయన మిత్రపక్షంగా ఉన్నారు. ఏది గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన తరపున వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళని గెలిపించడానికి నా వంతు నేను ప్రయత్నం చేశానని నిన్న కూడా ఆయన చెప్పారు. మోసారు. మరి ఇవాళ మిత్రపక్షంగా ఉన్నప్పుడు, మిత్రపక్షంగా ఉన్నందుకు 2 ఏళ్లు మాట్లాడలేదా? ఇవాళ మిత్రపక్షం నుంచి నేను బయటకు వస్తున్నానని ఏమన్నా మాట్లాడారా? అదేమీ క్లారిటీ లేదు. ఎందుకంటే ఇవాళ ఆ నిర్ణయాల్లో ఈయన భాగస్వామి. ఈ 2.5 ఏళ్ల పాటు మీకు యాక్సెస్ ఉంది కేంద్రంతో కానీ, మీ మిత్రపక్షమైన బీజేపీతో కానీ అడగడానికి, ఒత్తిడి తేవడానికి, రాష్ట్రం తరపున మాట్లాడడానికి మీకు యాక్సెస్ ఉన్నప్పటికీ కూడా మీరు దాన్ని ఉపయోగించలేదు. నాకు మూడు వచ్చినప్పుడు నేను మాట్లాడతాననేటువంటి పద్ధతిలో నేను మాట్లాడారు.
ఇవాళ ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటిది అడగాల్సింది ఎవరిని? సెంటర్ని ఒక సూటిగా అడగాల్సింది. ఏమండి మోడీ గారు, మీరు పార్లమెంట్లో ముందు నమస్కారం పెట్టి పార్లమెంట్లోకి వెళ్ళారు. మీ పెద్దరికను చూసి ఆ రోజు నేను గౌరవించి మాట్లాడాను. కానీ ఇవాళ పార్లమెంట్గా మీరు గౌరవం ఇవ్వనప్పుడు మీకు ఎందుకు గౌరవం ఇవ్వాలని ఒక మాట సూటిగా ఆయన అడిగారా? అడగలేదు. ఎంతసేపటికి కూడా సూటిదనం ప్రదర్శిస్తున్నానని అనుకున్నారు పాపం, కానీ సూటిదనం ఎక్కడా కూడా బీజేపీకి సంబంధించినటువంటి లేదు. ఇంకొకటి ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటిది, ఎందుకంటే అసలు ఎందుకు అధికారంలో మీరు పంచుకుంటూ అడగలేకపోతున్నారు అనేటటువంటిది ఎక్కడా కూడా నిలదీస్తున్నట్టు ఆయన అడగలేదు. ప్రశ్నించడం అన్నారు చూసారండి. ఆ రకమైనటువంటి ప్రశ్నించేటటువంటి ధోరణి ప్రశ్నించినట్టు కనిపించలేదు. ఒక ప్రత్యేక హోదా అనేటటువంటిది ఆల్రెడీ పీపుల్లో ఇవాళ ఉన్నది. 2 ఏళ్లుగా అది ఇతర వ్యక్తులు కావచ్చు, అది చలసాని శ్రీనివాసరావు లాంటి వ్యక్తులు కావచ్చు, ప్రధానంగా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ఒకసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటే, ఎప్పుడైతే వెంకయ్యనాయుడు గారి 14వ ఆర్థిక సంఘంతో ముడిపెట్టి మాట్లాడిన తర్వాత అసలు 14వ ఆర్థిక సంఘానికి దీనికి ఏంటి సంబంధం అని చెప్పేదాకా కూడా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదాకా కూడా ఆ రోజు పార్లమెంట్లో కానీ లేకపోతే ఇక్కడ అసెంబ్లీలో కానీ మాట్లాడుతున్నటువంటి విషయాలను నిజమనుకునేటటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో. అసలు ఆర్థిక సంఘానికి ఏంటి సంబంధం అని ఆయన లెక్కలతో సహా చెప్పినప్పుడు, అదేవిధంగా ప్రత్యేక హోదా వల్ల ఈ రాయితీలు ఉంటాయి, అందువల్లనే కేంద్రం ఎగ్గొట్టడానికి చూస్తోంది మిగతా రాష్ట్రాల్లో అభ్యంతరాల పేరుతోటి అని మాట్లాడిన దాకా కూడా నిజానికి ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి డెప్త్ ఏంటి, దానివల్ల ఈ రాష్ట్రం ఎంత బతికి బట్టకడుతుంది అనేటటువంటిది ఎవరికి కూడా అవగాహన లేనటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో అక్కడ వెంకయ్యనాయుడు గారు ఎట్లా మాట్లాడారో సేమ్ అదే టైంకి చంద్రబాబు నాయుడు గారు కూడా హోదా సంజీవని కాదు అనేటటువంటి, అంటే నెమ్మదిగా దీన్ని పడుకోబెట్టాలనేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రత్యేక హోదాను అటకెక్కించాలి, నీరు కట్టాలని ప్రయత్నం చేస్తే ఈ 2 ఏళ్లలో దాన్ని సజీవంగా ఉంచగలిగాం. పోరాటాలు, జగన్మోహన్ రెడ్డి గారి దీక్షలు కావచ్చు, స్టూడెంట్స్ దగ్గర పోరాటాలు, అసెంబ్లీలో మాట్లాడడం, కేంద్రం దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేయడం, లేకపోతే లేఖలు ఇవ్వడం, వరుసగా చేసుకుంటూ వస్తున్నాం. అందరూ కలిసి 2 సార్లు రాష్ట్ర బంద్ జరిగింది, కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి చేసినటువంటిది. కానీ మొట్టమొదటిగా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇవాళ ప్రత్యేక హోదా గురించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితికి నెట్టబడ్డారు పవన్ కళ్యాణ్ గారు అనేటటువంటి ఆయన అర్థం చేసుకోవాలి. అంతేగాని 3 రోజుల క్రితం నేను మాట్లాడినాను చూస్తాను ఎవరని కాదా, కేంద్రం ఇవ్వనని చెబితేనే అప్పుడు నేను అంటే మరి ఎవరు వచ్చి చెప్పాలి, ఆయనకి కేంద్రం వచ్చి చెబితేనే అన్నారు. కానీ సడన్ గా ఎందుకు వచ్చారనేది నాకు అందుబాటులో, మీకేమన్నా అందుబట్టిందా అన్నది ఇప్పుడు కేంద్రం ప్రకటన ఆయన అడిగితేనే ఆయన చెప్పట్లేదు. కేంద్రం ప్రకటన 3 రోజుల క్రితం కేంద్రం వాళ్ళు నాకు ఇంక చెప్పలేదు అంటే ఇప్పుడు చెప్పారా ఇవ్వట్లేదని? కాదు కేంద్రం నుంచి నాకు ఎవరు చెప్పలేదు ఇంకా ఇవ్వట్లేదని, అప్పుడు నేను స్పందిస్తాను అన్నారు. మరి ఇప్పుడు ఏమైనా చెప్పారా? మరి పోరాడతాను ఎందుకు అన్నారు? ఎవరితో పోరాడతారు? అది తెలుగుదేశం పార్టీ వారేమో మేము నీతో కలిసి పనిచేస్తాం డొక్కా మాణిక్యవర ప్రసాద్ ప్రకటిస్తారు సార్. ఆయన ఏమో వాళ్ళ ఎంపీలు ఏమో బల్లలు కుదుతారు ఏది పార్లమెంట్ లో, ఈయనేమో ఇది చెప్తాడు. అయ్యే మీరు వివరిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు అంటలేదు ఆ మాట. సార్ క్లియర్ గా వీరిద్దరు కూడా మాట్లాడిన తర్వాత మరి సమాజ్ యోధులు గారు ఒక్క నిమిషం. జనార్దన్ రావు గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. జనార్దన్ రావు నమస్కారం, మాట్లాడండి సార్. కేసీఆర్ నమస్కారం. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్ సార్. అక్కడ పెద్దలందరికీ నమస్కారం. మాట్లాడండి. పాల్గొన గారితో ఒకసారి మాట్లాడు సార్. అడగండి. చెప్పండి. పాల్గొన గారు సార్, చెప్పండి సార్. ఈ పవన్ కళ్యాణ్ గారు చూసి యువత అంతా ఓటేశారు సార్. అవునండి. ఇప్పుడు యువతకు మీరు చేసేది ఏంటి సార్? మోడీని గారు ప్రశ్నించొద్దని ఆయన ఒక భయపడకుండా మోడీ గారు అని క్షమాపణ చెప్పుకుంటూ ఇలా చేస్తే ఇంకా ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు బాగుపడుతుందండి? అయిపోయిందా మీది? నేను చెప్తాను. మోడీ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరికి భయపడను, మడమ తిప్పను, వెనక్కి వెళ్ళను, నీకు కత్తి ముందు నుంచున్నా ముందుకెళ్ళడమే కానీ కాలు వెనక్కి పడదని చెప్పారు అదే స్టేజ్ మీద. అది కూడా వినండి. దాని తర్వాత చెప్పారు. ఏది పడితే అది మాట్లాడడం పద్ధతి కాదు. అని చూసుకొని స్టార్ట్. మెడ ఎవరు తెగొడతారు? నుంచున్నాను నేను, అర్థమైందా? మెడ తగ్గాలని నేను అయితే అనుకోనండి. మీరు అనుకుంటే నేను ఒప్పుకోనండి. మీరు పవన్ కళ్యాణ్ అభిమాని సరే మీరు ఒప్పుకోండి, నేను ఒప్పుకోను. ఆయన మెడ ఉండాల్సిందే. ఆయన రాజకీయాల్లో మెడ తెగమని కాదు సార్, వెనక్కి వెళ్ళను అని ఉద్దేశం. రైట్, ఓకే. రమేష్ గారు మీరు మాట్లాడండి. ఏంటి అసలు లక్ష్యం ఎవరు? మీరేనా, బీజేపీ అయినా ఇంకెవరైనా ఉన్నారా? అంటే పవన్ కళ్యాణ్ గారు మాతో కలిసి మా గెలుపు కోసం పనిచేశారు. ఆయన నరేంద్ర మోడీ గారు కూడా అంతే రెస్పెక్ట్ తోటి నా చిన్న తమ్ముడని కూడా సంబోధించారు. అంటే దీన్ని బట్టి మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాలు చాలా మంచివి. ఈ సమయంలో మోడీ గారి దగ్గరికి వెళ్ళి రాష్ట్రానికి జరిగినటువంటి ఇప్పటివరకు జరిగినటువంటి అభివృద్ధి ఏ విధంగా చేశారో, చేయాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూర్చొని ఆలోచించుంటే బాగుండేది. సరే, ఏకాఏకిన ఆయన ఆవేశంతో తిరుపతిలో సభ పెట్టడం, ఆ సందర్భంగా పరుష పదజాలం 1-2 చోట్ల వాడడం, ఇవి జరిగాయి.
అయినప్పటికి కూడా మేము ఏమంటున్నామంటే ఒక మిత్రుడుగా ఆ రోజు గెలుపు కోసం మా కోసం పనిచేసినటువంటి సమయంలో ఏ విధంగా పాజిటివ్గా స్వీకరించామో ఈ విషయాన్ని కూడా మేము ఆవేశంగా మాట్లాడినప్పటికి కూడా మేము సానుకూలంగానే స్వీకరిస్తాం. ఒకటి, సో వెంకయ్యనాయుడు గారు తప్పు చేశారనేది ఓకే చేస్తున్నారు మీరు. ఎలా మాకే తెలుసు మీరు మీరు మమ్మల్ని ట్రాప్ మీరు చెప్పిన చేస్తున్నారు. దాని ప్రకారం వెంకయ్యనాయుడు గారు తప్పు చేయాల్సిన చేయబోడు కూడా. మీరేమన్నారు వెంకయ్యనాయుడు ఇప్పుడు? గారు ఏదో సందేశం ఇస్తున్నాడు మీరు చెప్పారు కదా, ఏమని సందేశం ఇచ్చారు? పవన్ కళ్యాణ్ గారితో మా మిత్రుడు కాబట్టి ఆయన పాపం ఆయన అన్నా పర్వాలేదులేండి అన్నారు. సో వెంకయ్యనాయుడు గారు తప్పు చేసినట్టు మీరు ఒప్పుకున్నట్టే కదా. అది ఆవేశంలో చెప్పినా ఆలోచనతో చెప్పినా కూడా మంచిని స్వీకరించడము, చెడ్డను వదిలిపెట్టడం అనేది రాజకీయాలు. ఏ చెడ్డ ఏది మంచి చెప్పరా? అతను ఆవేశంతో మాట్లాడినాడు కొన్ని విషయాలు. దాన్ని ఆయనకి ఏదైతే సందేహంగా ఉన్నదో దాన్ని నివృత్తి చేయడం అనేది మా బాధ్యత. అవును, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి 312 ప్రాజెక్టులు ఇచ్చాం. వెంకయ్యనాయుడు ఆయన ధైర్యంగా వెంకయ్యనాయుడు గారి వల్ల 312 ప్రాజెక్టులు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ కి. నిన్న లేక మొన్న బకింగ్హామ్ కెనాల్ కు 3200 కోట్ల రూపాయలకు అనుమతులు ఇవ్వడం జరిగింది. తెలియకుండా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. కానీ మేము చెప్పేది ఏంటంటే రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పోయి ఉద్యమం చేస్తారు. కేవీపీ రామచంద్రరావు గారు ఏమో పార్లమెంట్ లో బిల్లు పెడితే ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు ఆవేశంగా మాట్లాడతారు. మేమేమంటున్నామంటే కాంగ్రెస్ ట్రాప్ లో పడ్డారు వీళ్ళందరూ. ఎవరు కాంగ్రెస్ ట్రాప్ లో ఈ నాయకులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కు మేము ఒకటి మాత్రం ఏం చెప్తున్నామంటే ప్రత్యేక వెంకయ్యనాయుడు గారు తప్పు చేశారని పవన్ కళ్యాణ్ గారు వెంకయ్యనాయుడు గారు తప్పు చేశారనే మాట అనలేదు. వెంకయ్యనాయుడు గారు మీరు ప్రజల పక్షాన మాట్లాడండి అని చెప్పారు. ప్రజల్లో సెంటిమెంట్ రైజ్ చేసింది వీళ్ళు. ప్రజల్లో ప్రత్యేక హోదా వల్ల వచ్చేటువంటి ఒనగూరేటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటికన్నా బెటర్ కాంపెన్సేషన్ భారతీయ జనతా పార్టీ మీరేమంటున్నారంటే ప్రజల్లో అప్పుడు ఒకసారి నాశనం చేశారు సెంటిమెంట్ కారణంగా. ఆంధ్రప్రదేశ్ కి ఏం కావాలో అడగడంలో విఫలమయ్యారు. ఈ రోజు కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి అప్పుడు మన పార్టీ మోసం చేసింది జనాన్ని. ఎట్లా ప్రత్యేక హోదా అప్పుడు పరిస్థితులు వేరు. అప్పుడున్నటువంటి 14 ఆర్థిక సంఘం రావడము, జీఎస్టీ బిల్లు రావడము, ఈ పరిణామాల రీత్యా ప్రత్యేక హోదాకు వచ్చేటువంటి ప్రయోజనాలు తగ్గిపోయాయి. కాబట్టి మేమేమంటున్నాం ఇవ్వడానికి ప్రత్యేక హోదా ఇవ్వడం అయితే ఇప్పటికి కూడా మా దృష్టిలో ఉంది. ఎక్సర్సైజ్ జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడతారు దాని మీద. కానీ ఆంధ్రప్రదేశ్ పర్యటన రాబోయే రోజుల్లో ఉంది నరేంద్ర మోడీ గారికి. ఆ రోజుల్లో ప్రత్యేక హోదా కావాలంటే ప్రత్యేక హోదా ఇస్తాం. అయితే సమయంలో దానికన్నా బెటర్ కాంపెన్సేషన్ ఇస్తాం. దీనికి సంబంధించి వచ్చేటువంటి వనగూరే ప్రయోజనాలు వివరించి చెప్తాం. రెండిట్లో ఏది కావాలో అది ఇస్తాం. ఓకే, ఇంకో పాయింట్ ఏంటంటే తెలుగుదేశం వారు ఇది పవన్ కళ్యాణ్ తో చేయించారని ఒక పత్రిక రాసింది. ఎంతవరకు వాస్తవం? ఆంధ్రభూమి ఎవరో రాశారు. ఇది రాజకీయాల్లో ఎత్తులు వేస్తుంటారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మా యొక్క ఎదుగుదలను ఓర్చుకోలేనటువంటి శక్తులు ఉన్నాయి. దాంట్లో మీడియా పాత్ర కూడా తీసేయలేనటువంటి మీడియా కూడా మేము చేసే మంచి పనులు ఎక్కడ చూపించరు. ఎందుకని? కానీ ఆంధ్రప్రదేశ్ మీద భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి గుడ్ లుక్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని దెబ్బతీయాలి. మాకున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీడియా పాత్ర కూడా చాలా వరకు. పవన్ కళ్యాణ్ ఆ పని చేశాడా? మిమ్మల్ని దెబ్బతీసే ప్రయత్నం చేశాడా పవన్ కళ్యాణ్? ఆ ట్రాప్ లోకి వెళ్ళిపోతున్నాడు అంటున్నాం. వెళ్ళిపోయాడా? ఒక రకంగా కలిసి మీకు నివృత్తి చేస్తాము. ఆయన చేసిన సూచనలన్నీ కూడా వెల్కమ్ చేస్తాము. దాన్ని వీలైనంత కాడికి సాల్వ్ చేసేట బెటర్ ప్రభాకర్ గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారిది నిన్న మీటింగ్ ఉంది కదా. అవును, అది చాలా ఫాస్ట్. ఓకే, నంబర్ 1 మేము బీజేపీ వాళ్ళకి చెప్పేది ఏంటంటే ప్రజలు ఓటు వేసింది మోడీ గారిని చూసి ఓటు వేశారు, బీజేపీని చూసి కాదు. కానీ ఈ బీజేపీ వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారంటే తెలుగుదేశం కోవర్ట్స్ లాగా చేస్తున్నారు. నేను ఒక్కటే అర్థం కావట్లేదు మాకు. తెలుగుదేశం కోవర్ట్లో బీజేపీ వల్ల పనిచేస్తున్నారు. నేను చెప్పాల్సింది ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే మోడీ గారు చెప్పండి, ఈ బీజేపీ వాళ్ళ వల్ల ఏ ప్రయోజనం లేదు, ప్రజలు ఒక్క ఓటు కూడా వేయరని చెప్పండి చాలు. రైట్, ఓకే. ప్రసాద్ రెడ్డి గారు మొత్తం అందరు పార్టీల వాదన విన్నారు, మీరేమంటారు? అంటే నేను నిన్న ఆయన ఉపన్యాసం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి విన్నాను. నాకు అంటే మామూలుగా తెలుగు సినిమా 2.5 గంటలు ఉంటుంది. ఈ తిరుపతిలో షో అంటే సినిమానో లేకపోతే అపహాస్యం చేస్తే 1 hour 15 minutes ఉందండి.
దాన్ని చాలా ఆవేశంగా మాట్లాడాడు. కానీ క్లైమాక్స్లో ఏంటంటే ఆయన ఎట్ట అరిసి కింద పడిపోతాడేమో అని ఎక్స్పెక్ట్ చేశాను నేను. కింద పడిపోతే జనం అంతా చేస్తారు. ఆయనకి పబ్లిక్లో అంత అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. దానికి ఆయన గురించి మనకి అలాగే ఆయన చిత్తశుద్ధి గురించి లేదు. కానీ ఆయన ఎప్పుడైనా సెకండ్ ఇలాగా ఇతరులు ఆయన వాడుకుంటున్నారో అనుమానం నేను చాలాసార్లు ఇక్కడ కూడా వ్యక్తం చేశాను. మిగిలిన పార్టీల వాళ్ళు ఆయన వాడుకుంటున్నారేమో అనేది బీజేపీకి టీడీపీకి. ఆయన ఏంటంటే ఆయన ఒక పొజిషన్ తీసుకుని పార్టీలని తన వైపు ఆకర్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారండి. అసలు పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ కాపు యూత్ ఆర్ సోషల్ సెక్షన్స్ చాలా హైలీ రేటెడ్. నేను చెప్తున్నా నేను చెప్పదలుచుకున్నది అది. క్యాస్ట్ ఓట్లు ఎంత 5%. ఎన్టీ రామారావు గారి క్యాస్ట్ ఓట్లు ఎంత 4%. చెప్పదలుచుకున్నది అది. మీరు ముందు ఆవేశపడిపోతున్నారు. దట్ ఈస్ మీరు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి వీరాభిమాని. బాగుంది. ఇప్పుడు సడన్ గా చంద్రబాబు నాయుడు ఎందుకు నెగ్గారో 2014లో కూడా అందుకే నెగ్గారు. ఏంటంటే బీజేపీ ఓటర్, ఆంధ్ర ప్రాంతంలో బీజేపీ ఓటరు ముఖ్యంగా క్షత్రియ బ్రాహ్మిన్ అండ్ వైశ్య ఈ 6% ఓట్లు వీళ్ళు అప్పుడు ఆయనకి వేశారు, మళ్ళీ ఇప్పుడు కూడా వేశారు. దానివల్ల టీడీపీ నెగ్గింది. ఇది పవన్ కళ్యాణ్ పిలుపు వల్ల నెగ్గేశారనే ఒక భ్రమాపూరితమైన ఆలోచన. ఆయన ఇన్ఫ్లుయెన్స్ కొద్దిగా ఉంది. కాకపోతే ఏంటంటే మీరు పీఆర్పీ పెట్టినప్పుడు కోస్తా జిల్లాల్లో 20%, 22%, 23% ఆయన పోల్ చేసుకున్నారు. ఆ ఓట్లని ఈయన ఏమైనా కన్సాలిడేట్ చేస్తారనే ఉద్దేశంతో అన్ని పార్టీలు ఆయన వైపు చూస్తున్నాయి. ఈయన ఆ ఓట్ల పునాది మీద బీజేపీ బలపడాలని వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది. కానీ ఏంటంటే ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్ల కాంగ్రెస్ ఎలాగా రాష్ట్రాన్ని విభజించి దెబ్బతిందో బీజేపీ కూడా అలా దెబ్బతిందన్న విషయాన్ని బీజేపీ నాయకత్వం గుర్తిస్తుంది. క్రమంగా ప్రత్యేక హోదా ఇవ్వక తప్పని పరిస్థితి వాళ్ళకి క్రియేట్ అయితే ఇవ్వాలన్న ఆలోచన వస్తే ముందు ఇతను ప్రయోగిస్తున్నారా అనేది నేను సెకండ్ అనేది అదే. అందుకని ఆయన వాడుతున్నారా, లేకపోతే ఇవ్వకపోతే నాశనం అయిపోతుంది పార్టీ, ఆ పార్టీతో ఉంటే నా భవిష్యత్తు ఉండదని పవన్ కళ్యాణ్ టీడీపీ వైపు మూవ్ అవుతున్నారా అని ఈ రెండు అంశాలను మనం జాగ్రత్తగా పరిశీలించాలి. అలయన్స్ పెట్టుకుంటాడు, ఏ పార్టీ అక్కర్లేదు, నేను క్లోజ్ అవుతున్నాడని చెప్పారు ఆయన. నా పార్టీ నాదే, నేను ఎవరితో చెప్తున్నది అదే బాబు. ఇప్పుడు కూడా మిత్రపక్షం అని చెప్పారు కదా టీడీపీ బీజేపీ. ఇప్పుడు బీజేపీ ఈయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. దానికి కాదు నాకు సడన్ గా నాకు ఒకటి అర్థం కాలేదు. పవన్ మీరు చెప్పాలి పల్గొండ గారు, సడన్ గా ఆయన కూతురు క్రిస్టియన్ అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మీరు ఎంత మూసేసి ఆయన కాపు అది ఆయన పక్కన మాట చెప్తానండి మీకు. ఆయన పక్కన సెక్యూరిటీ గానీ ఆయన పక్కన కోటరీ ఒకటి ఉంది. ఎవరి దగ్గర? పవన్ గారి దగ్గర. పవన్ గారి దగ్గర కోటరీ ఉంది. ఆ పక్కన చుట్టూ మొత్తం కూడా ఒక 10-15 మంది ఉన్నారు. అందులో ఒక కాపులేడండి. మొత్తం చూశాను. మొత్తం చూస్తే అతను పక్కన ఒక కాపులేడు. మీరు ఈ విషయంలో ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. లేదండి ఆల్రెడీ పత్రికలు రాశాయి కుల ముద్ర వేస్తున్నారని చెప్పి పత్రికలు పత్రికలు ఏమైనా వచ్చిందంటే ఇవాళ ఒకే వర్గం వారు ఎక్కువ మంది వచ్చారని వచ్చి మీరు ఏదో చెప్తారు. లాగడానికి ఎన్ని చేస్తూ రాళ్ళు వేస్తూ ఉంటారు. ఎవరు వేయలేదండి. పవన్ కళ్యాణ్ సడన్ గా నాకు కూతురుని అడ్డం పెట్టుకుని కులాలు లేవు నాకు మతాలు లేవని చెప్పలేదు. మొదటి నుంచి అతను అలాగే ఉన్నాడు క్లియర్ గా. పవన్ గారు అంటే ఆయన మద్దతు ఇచ్చిన వాళ్ళు తప్పు అట్లయితే ఎలా అంటారు? కులాభిమానం పేరుతోనో ఇంకో అభిమానంతో నటన పేరుతో గొప్ప నటుడు అనే అభిమానం కులాభిమానం కాదండి. అభిమానం చూపిస్తడం వాళ్ళ తప్పు అంటారు. ఆటోమేటిక్ గా ఆర్టిస్ట్ గా అభిమానులు ఉంటారు సార్. ఉండకుండా ఎలా ఉంటారు? ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నారు. ఎన్టీ రామారావు అభిమానులు లేరు. అభిమానులతో ఆయన గెలిచాడు, సీఎం అయ్యాడు. అభిమానంతో గెలిచాడు మరి అంతే కదా. అట్లా అభిమానంతో రాత్రి 12 గంటలకు వచ్చాడు ఆయన. అప్పుడు వరకు మీరు రోడ్డు మీద నుంచున్నాం. చుట్టమా వెంకటేష్ గారు ఒక లైన్ లో ఉన్నారు. వెంకటేష్ గారు నమస్కారం. మాట్లాడండి సార్. నమస్తే సార్. మాట్లాడండి సార్. మహబూబ్ నగర్ మాట్లాడండి
సార్ పవన్ కళ్యాణ్ గారు మంచి డిసిషన్ తీసుకున్నారు. ఈ మాట మీదనే రెగ్యులర్ ఉండాలి సార్, ఈ మాట మీద నిలబడాలి. ఉంటారని మీకు నమ్మకంగా ఉందా మరి? మాకైతే డౌట్ ఉంది సార్. మాకు ఉంటానని చెప్పారు, ఉంటారు. మాట్లాడదలిసినట్టారు చెంగల్రెడ్డి గారు. ఇప్పుడు చెంగల్రెడ్డి గారు శ్రీనివాసరావు గారు మాట్లాడండి సార్. ఇప్పుడు మన మిత్రులు వెంకటేశ్వర్లు అడిగింది ఆ డౌట్ అనే పదం ఉపయోగించారు కదా. అవును. ఎందుకు ఆ డౌట్ అంటే తాను హైదరాబాద్లో రైలు ఎక్కేటప్పుడు నేను చీల్చి చెండాడుతాను చంద్రబాబు నాయుడు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. విజయవాడ రైల్వే స్టేషన్ దిగినప్పుడు ఒక మాట చెప్పాడు. తీరా మన తుళ్ళూరుకి వెళ్ళిన తర్వాత తుస్సు అయిపోయింది ఆ టపాసు. అందువల్ల నేను సెకండ్ అనే పదాన్ని ఉపయోగించింది అదేనండి. పెద్ద పదం చెప్పాలి, అందులో అనుమానం ఏం లేదు. కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎలాంటి అనుమానాలు? ఇప్పుడే మా రమేష్ మాటకు మీరే జవాబిచ్చారు. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రాన్ని చీల్చేటప్పుడు ఎలాంటి ప్రణాళికలు మీరు తయారు చేసుకున్నారో కాకినాడలో ఆ ప్రణాళికలు అన్నిటిని కూడా మీరు రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టేదానికి మీరు ప్రయత్నం చేశారా? పార్లమెంట్లో అది చర్చ జరిగేటప్పుడు మీరు చేసింది ఏంది? రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు సుష్మా స్వరాజు, వెంకయ్య నాయుడు గారు, మన్మోహన్ సింగ్ గారు ఇంట్లో కూర్చొని మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలకు మన్మోహన్ సింగ్ గారు యాక్సెప్ట్ చేసి ఇచ్చిన దాన్ని కూడా మీరు ఇప్పుడు ఏం మాట్లాడలేకపోతున్నారు. 2 సంవత్సరాల 3 నెలలు పూర్తి అవుతూ ఉంటే కూడా భారతీయ జనతా పార్టీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి వచ్చింది. ఇంతవరకు అన్ని రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేసినప్పుడు ఈ అన్ని రాజకీయ పార్టీలు ఒక తాటి మీద తీసుకెళ్లి అసెంబ్లీలో పాస్ చేపించి, కానీ నాయకత్వం తీసుకోమని చెప్పి చంద్రబాబు నాయుడిని మేము రిక్వెస్ట్ చేస్తే కూడా అన్ని రాజకీయ పార్టీని ఇన్వైట్ చేయండి అని చెప్పి అడిగినా కూడా మీరందరూ వస్తే మోడీ అలాంటి చంద్రబాబు నాయుడు మీద పొల్లు అంత రాలకుండా మట్టి వాలకుండా మాట్లాడినాడు. ఏంది నాయుడు గారు, జగన్నాయుడు గారు ఆయన క్లియర్ గా అన్నారు కదా. ఇప్పుడు మీరు ఏదైతే ఉందో మీరు ఎందుకు వెనకాడుతున్నారు? మీరేమో తప్పులు చేశారా? మీరు సిబిఐ ఉందంటారు, మీకేమో తప్పులు చేశారా? మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏంది చంద్రబాబు గారిని మెన్షన్ చేశారు క్లియర్ గా. ఆయన ఏమన్నారు? మీరు ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు అడగట్లేదు, మీకేమో ఉన్నాయా? సిబిఐ ఉందన్నారు, మీకేమో లొసుగులు ఉన్నాయా అని క్లియర్ గా మెన్షన్ చేశారు. సిబిఐ ఉంటుందని ఎవరన్నారు? సిబిఐ ఇంతకుముందు అడిగితే సిబిఐ ఉంది వాళ్ళ చేతులు లేదంటే మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? లొసుగులు ఉన్నాయా? లొసుగులు ఉంటేనే కదా అక్కడ క్లారిటీ. నాకైతే క్లారిటీ శ్రీనివాస్ గారు, మీరు మాత్రం ఈ విషయంలో నాతో ఏకీపించాల్సిందే మీరు. ఎందుకంటే కంపల్సరీ ఆయన క్లియర్ గా మీకు ఏమైనా లొసుగులు ఉన్నాయా, లొసుగులు లేదు ఎందుకు అడగలేకపోతున్నారు? లొసుగులు ఉన్నాయా లేవో మన ప్రశ్నించే పవన్ గారికి తెలీదా? లేదు సార్, అడుగుతున్నారు. మీరు అడగండి అని చెప్తున్నారు. జనం అడగాలి, ఆయన అడగడా? ఆయన అడగమని చెప్తున్నారు. రెహమాన్ గారు కర్నూలు నుంచి రెహమాన్ గారు నమస్కారం. మాట్లాడండి గారు. ఒక్క నిమిషం రెహమాన్ గారు నమస్కారం. మాట్లాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికి నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సార్. సార్ అక్కడ ఉన్న వాళ్ళందరికి నమస్కారం. సార్ కర్నూలు పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా మాట్లాడారు. ఓకే. దానికన్నా ముందుగా పవన్ కళ్యాణ్ గారు అందరూ రిజైన్ చేసిన తర్వాత టీడీపీ వాళ్ళు పార్లమెంట్ లో సమీప చేయాలనే పద్ధతి ఒకటి మంచి తీసుకున్నాడు చర్య. ఇది బాగానే ఉంది. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు చేయాల్సింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీస్ అందరినీ వాపస్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ వారు కానీ, మా గ్రూప్ వైసీపీ వారు కానీ, వీరందరూ కలిసి రేపు పార్లమెంట్ మీద మనం దండయాత్ర చేయాలా, అన్ని చేయాలా, మన హక్కు అంటున్నారు కాబట్టి అక్కడ పోయి చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం సార్. రైట్, బాగా చెప్తారు. పద్మ గారు మాట్లాడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దాని మీద ఎందుకు సూటిదనం లేదు అనేటటువంటి వస్తుంది. వాళ్ళు మీరు అన్నట్ట, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అడిగారా, లేకపోతే ఓవరాల్ జనరల్గా చేశారా అనేటటువంటి ఒక సందేహం ఎందుకు వస్తుందంటే, ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారి శైలి ఇది కాదు. ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడినప్పుడు అది ప్రజారాజ్యం స్టైల్ అనుకోండి. అక్కడ నుంచి ఈ బీజేపీ టీడీపీ మిత్రపక్షం స్టైల్ కూడా ఆయన ఊగిపోయినటువంటి తీరు,
జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి విమర్శలు ఇవన్నీ కూడా సూటిదనంతోనే ఉన్నాయి. ఎక్కడ కూడా అవునా కాదా ఎవరన్నారా ఏదో మబ్బుల చాటున దాగున్న చంద్రుడిలాగా దోబూచులు ఏం ఆడలేదు, సూటిగానే ఉంది వ్యవహారం. నిన్న జరిగిన దాంట్లో సూటిదనం ఎక్కడుంది అనేది అడుగుతున్నాం. మమ్మల్ని అండం గురించి మాట్లాడలేదు, మీరు పనిచేస్తారని చెప్తున్నారు. అది కూడా అనలేదులేండి. ప్రత్యేక హోదా అనేది పవన్ కళ్యాణ్ గారు లేదు పవన్ కళ్యాణ్ గారితోనే ప్రత్యేక హోదా ఉద్యమం పుడుతుంది అన్నట్టుగా నేను మాట్లాడారు. ఓకే, మేము దాని గురించి ఏమీ లేవట్లేదు. మీరు దాన్ని కనీసం కోట్ చేయలేదు. అది కూడా విజ్ఞత కాదు, అది కూడా విజ్ఞత కాదు. కాంగ్రెసా లేకపోతే ఇంకొకటి అని కాదు. ఇవాళ ప్రజలు 2 సార్లు బంద్ విజయవంతం చేసి 2 సార్లు ప్రజలు బంద్ను విజయవంతం చేసి ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఇప్పటికే ప్రజలు దీన్ని చాలా ఉద్యమం కొనసాగించారనేటువంటి పోనీ పార్టీలకు క్రెడిట్ ఇవ్వడం ఆయనకి ఇష్టం లేకపోయినా కనీసం ప్రజలకు ఒక కృతజ్ఞత చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను లేట్ గా వచ్చాను అనేటటువంటి కూడా ఒకటి అనుకుంటే బాగుండేది. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ అవునండి 2.5 ఏళ్లుగా జరిగిన నష్టం చిన్న నష్టమా 2.5 ఏళ్లుగా జరిగినటువంటి నష్టం అక్కడికి వెళ్ళి అయ్యా అడగండి అయ్యా అంటే అంటే ఇప్పుడు ఒక్కొక్క పార్లమెంట్ నుంచి అందరిని పంపిస్తే ఎన్ని చేసి అక్కడికి వెళ్ళి కూర్చొని బల్లలు కొట్ట కొంతమంది నిద్రపోతున్నారు. బల్లలు కొడుతున్నారు మీ పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించినటువంటి భూముల విషయంలో వెళ్ళి ఇందాక చెంగల్రాయుడు గారు బాగానే కోట్ చేశారు. వెళ్ళి చాలా వీరావేశంతో వెళ్ళి మాట్లాడి పెరుగన్నం తిని చక్కగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన తీరు ఒక స్టార్ట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మెమ్మెమ్మ అన్నది ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు అసలు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడినటువంటి చెప్పండి ఏ రోజు మాట్లాడారు? రాజధాని భూముల విషయం మాట్లాడారు. తీసుకోలేమని చెప్తున్నారు. సంయమనం ఉండదు, ఈయనకి సంయమనం ఉండాలా? పార్టీలో ఉన్నవాళ్ళు 2.5 ఏళ్ళు రాష్ట్రంలో ఒక సమస్య కాదు వరుసగా సమస్యలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తాను కోసమే జనసేన పెట్టిన ఆయన ప్రశ్నించలేదు. ప్రశ్నించకపోగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి వచ్చిన 2-3 సార్లు మేమేమో అన్నటువంటి పరిస్థితి మీడియా ముందు. చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళొచ్చి ఏం మాట్లాడారు అది చూడండి. తీసుకున్నారని చెప్పి ఈ రోజున ఆయన ప్రశ్నించడం లేదని ప్రజలు ప్రశ్నించడం మొదలెట్టిన తర్వాత ఆయన కొంచెం ప్రశ్నిస్తున్నాడు. అది ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి ఉద్యమం డైవర్ట్ కావాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? బీజేపీకి ఉంటుంది, తెలుగుదేశం పార్టీకి ఉంటుంది. ప్రశ్నించిన తర్వాతే ఏదైతే ఉందో ల్యాండ్ ఎక్కువ ఎక్స్టెండ్ చేసి ఇచ్చారు. ఎవరు అంతకు ముందు తీసుకునేవాళ్ళు ఎక్స్టెండ్ చేసి ఇచ్చింది ఎందుకు? ఆయన ప్రశ్నించబట్టి నిలబట్టే కదా. ఎవరు ఒక్క విరామం తర్వాత నిజంగానే మరి ఇప్పుడు పల్గొని గారు 2 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది. తెలుగుదేశం ఒకవేళ పవన్ కళ్యాణ్ ప్రసాద్ రెడ్డి గారు వేసిన 2 ప్రశ్నలు ఏంటంటే బీజేపీ వారు పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుని ఏమన్నా నిజంగా స్పెషల్ స్టేటస్ ఇస్తారు, ఇస్తే సంతోషం, ఎవరో ఒకరిని అడ్డం పెట్టుకుని అది వేరే విషయం. 2 తెలుగుదేశం పార్టీ ఏమన్నా ప్రయోగించిందా? ఎందుకంటే తెలుగుదేశం అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు లేదు మేము పవన్ కళ్యాణ్ గారితో కలిసి పోరాడతామని ప్రకటించారు. ఏమిటి దాంట్లో ఉన్న ఉద్దేశం అనే దాని మీద చర్చలోకి వెళ్ళడానికి ముందు ఇప్పుడు వచ్చిన విరామం. నాగార్జున గారు నెల్లూరు నుంచి లైన్లో ఉన్నారు. నాగార్జున గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం, మాట్లాడండి. అక్కడ ఉండే వాళ్ళకందరికీ నమస్కారం సార్. ప్లీజ్ మాట్లాడండి. ఇప్పుడు ఏం లేదు సార్, ఇదంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్ షోతో అంత డ్రామా సార్, ఏం లేదు. ఇదంతా వచ్చేసి అంత ఇదే చేసి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇష్యూ ఏమంటే వీళ్ళను తెరపైకి తీసుకొచ్చింది ఎందుకు తీసుకొచ్చినారంటే ఇప్పుడు యాంటీ గవర్నమెంట్ జరుగుతా ఉంది సార్. ఈ ఓట్లన్నీ కొల్లగొట్టడానికి బీజేపీ టీడీపీ వీళ్ళందరూ కలిసి డ్రామా సార్. అంతకు తప్పితే వేరే ఏం లేదు. వీళ్ళు ఏం చేయరు సార్, వేస్ట్ అంతే. అంతేనా? ఏం చేయరు, ఇది కాదు. నిరాశ ఏం లేదు సార్, నిరాశ జరిగేది కూడా స్పష్టత ఉంది మీలో. వాస్తవం సార్, 100% సార్. ఇది అంటే ఇప్పుడు కొందరు ఏమంటున్నారంటే కాదు కొందరు ఏమంటున్నారంటే టీడీపీ వాళ్ళే ప్రయోగించారా బీజేపీ మీద అనేది కొందరు అంటున్నారు. కాదని
మా ఈయనేమో రమేష్ గారు అవును అయితే ఉండొచ్చు అన్నట్టుగానే మాట్లాడాడు. మరి ఏమో రమేష్ గారు ఆయన ఏమన్నా మరి ఆయన ఏ వాదన ఏమీ చేయలేదు అంటే ఆయన ఒక పార్టీకి సంబంధించినటువంటి అనుబంధానికి సంబంధించిన వ్యక్తిగా మేము పరిగణిస్తాం. ప్రత్యేక హోదాకు సంబంధించి ఆ ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి విషయంలో దాన్ని పక్కన పెడితే మేము ఈ రాష్ట్రానికి 193,000 ఇండ్లు ఇచ్చాం ఏకపక్షంగా. దేశం అంతా 2,70,000 ఇండ్లు ఉంటే వెంకయ్యనాయుడు గారు ఏకాఏకన 193,000 ఇండ్లు ఇచ్చారు. మరి ఆ సంగతి పవన్ కళ్యాణ్ గారు తెలీదా? తప్పు చేశారు వెంకయ్యనాయుడు గారు అని అంటున్నాడుగా. వెంకయ్యనాయుడు గారు నిరంతరం 24/7 విద్యుత్ యంత్రం లాగా ఆయన పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఒకటేంటంటే బాగుంది, వెంకయ్యనాయుడు గారి గురించి బాగా మాట్లాడారు. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటకి సూటిగా సమాధానం చెప్పాల్సింది వెంకయ్యనాయుడు గారు చెప్పాలి. వెంకయ్యనాయుడు గారు చెప్పాలి. కాదండి, మిత్రపక్షమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన చంద్రబాబు గారిని మరో పక్కన వెంకయ్యనాయుడు గారిని అడుగుతున్నప్పుడు వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత లేదా? ప్రత్యేక హోదా చంద్రబాబు గారిని ఎందుకు అనలేదు, సంజీవన్ ఎందుకు అన్నావా అని అడగలేదు ఏంటి పవన్ కళ్యాణ్ గారు? అదేనండి, కాంగ్రెస్ పార్టీ మీద అవసరం లేని కాంగ్రెస్ పార్టీ మీదేమో చాలా ఆవేశంగా మాట్లాడేశారు. మరి ఒక పక్కన బీజేపీ తెలుగుదేశం పార్టీ చాలా చెప్పండి, ఈ 2 పాయింట్లకి సమాధానం చెప్పండి. మేము ఏ పార్టీని వదలలేదు, నిన్న తెలుగుదేశాన్ని వదలలేదు, బీజేపీని వదలలేదు, ఎవరిని వదలలేదు, చంద్రబాబును కూడా పర్సనల్ గా కూడా వదలలేదు. తెలుగుదేశంతో కలిసి ఉద్యమం చేస్తారా? ఎందుకు చేస్తాం? మేము మా పర్సనల్ మేము చేసేసుకుంటాం, అయిపోయింది. మీకు వాళ్ళు వస్తే రమ్మనండి, పర్లేదు. అదేంది, ఎవరు వచ్చినా తీసుకుంటాం. కానీ ఈ తెలుగుదేశం పార్టీ ప్రతినిధి డొక్కా మాణిక్రావు ఆయన వస్తే రమ్మని మేము కాదండి, ఆహ్వానిస్తాం, అందరిని ఆహ్వానిస్తాము, రమ్మనండి, మేము చేస్తాం. ఇంత ఇప్పుడు దాకా మీరు చేయలేరు కాబట్టి అవసరం కూడా రాదులేండి. మీరు కూడా వాళ్ళ ట్రాప్ లో పడిపోయి 2 సంవత్సరాలు మీరు ఇవ్వకపోతే మేము చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ కూడా లాస్ట్ కు పడ్డాడు. ఇంకోసారి మోసం జరుగుతుంది. హెల్త్ స్టేషన్ రావడం, మీరు ఇవ్వండి, మేము చెయ్యి ఆపేస్తాం, సింపుల్. మీరు ఇవ్వకపోతే మేము చేస్తాం. అది ఎంత దూరం పోయినా వెనక మాత్రం తగ్గం. ఆయన అభిమానులుగా మేము మాత్రం పక్కా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ సీక్వెల్ 1, సీక్వెల్ 2, సీక్వెల్ 3 తీస్తే అన్ని సినిమాలు మరి అంతే కదా. ఆయన స్టేజెస్ ఇచ్చాడు కదా, ఎన్ని తీసినా ఆయన ఎఫెక్ట్ కేంద్రం మీద కానీ రాష్ట్రం మీద కానీ ఏమి బ్రహ్మాండంగా ఉంటుందని ఏం పెద్ద అంటే ప్రత్యేక హోదా గురించి కేంద్రం ఇవ్వకూడదు. నేను మీరు 99 గురించి ఎగ్జాంపుల్ చెప్పాను, మీరు కొంచెం వెనక్కి వెళ్తే తెలుస్తుంది. ఓవర్ ఎస్టిమేటింగ్ అభిమానులు కొంతమంది ఎక్స్పెక్ట్ చేయడం నెక్స్ట్ టైం పోటీ చేస్తారా? పోటీ గ్యారెంటీ చేస్తారు. ఎవరితో కలిసి చేస్తారు? ఎవరితో కలిసి చేయాలి, ఇండివిజువల్ చేస్తారు. తెలుగుదేశం బీజేపీ ఒప్పుకుంటాయా? క్లియర్ గా చెప్తున్నాను సార్, క్లియర్ గా ఆయన చెప్పారు సార్, మనం చేసి మేము ఎవరితో పొత్తు పెట్టుకోము, మేము క్లియర్ గా మేమే చేస్తాం, మేము పోటీ చేస్తాం. నన్ను ఎందుకు గట్టిగా మాట్లాడలేపారు? గట్టిగానే మాట్లాడారు సార్, అందుకని గట్టిగా మాట్లాడారంటే కొట్టాలని సార్ వాళ్ళకి వెళ్ళి బిలవన్నారు మీరు. ఇప్పుడు ఇది మరి చంద్రబాబు భయపడుతున్నామని అడిగారు. చంద్రబాబు క్లియర్ మోడీ గారిని ఏమన్నారు, అయ్యా మీకు మేము భయపడం, మా ప్రజల గురించి తప్ప, క్షమించండి సార్ సార్ ప్లీజ్ ప్లీజ్ అనేది మమ్మల్ని ఏదైనా మీరు వేరే విధంగా అర్థం చేసుకోవద్దు, మా ప్రజల ఇంట్రెస్ట్ మాత్రం మీకు కాపాడాల్సిందే, మాకు తప్పదు అన్నారు. నెక్స్ట్ ఇప్పుడు మీ ఎవరైతే ఉన్నారో మినిస్టర్లను కూడా అశోక్ గజరాజు గారిని కూడా ఎవరు రాశారు? కరెక్ట్, మంచి పాయింట్ గుర్తు. చంద్రబాబు గారిని రిజైన్ చేయమని అడగకుండా అశోక్ గజరాజు గారు ఆయన ఒక మాట అన్నారు, ఏమని ముగ్గురు సీఎంలు అడ్డం పడుతున్నారు, లేకపోతే స్పెషల్ స్టేటస్ వచ్చేసేదని. 6 కోట్ల మంది అడ్డం పడ్డప్పుడు ఏమో దిక్కులేదు, ముగ్గురు గురించి ఆపుతారా? ఇప్పుడు 6 కోట్ల మంది అయ్యా అని బదులన్నప్పుడు ఏమో ఆపలేదు, విభజించేశారు. ఇప్పుడు ముగ్గురు గురించి ఎలా చేస్తారు, ఎలా ఆపుతారు? మిమ్మల్ని ముగ్గురు ఎక్కువ, 6 కోట్ల మంది ఎక్కువ అని చెప్పారు. ఇప్పుడు ఎవరిని వదలలేదు, ఎవరిని వదలరు. ఇది స్పెషల్ స్టేటస్ రావాల్సిందే. వీళ్ళిస్తే మేము ఆపేస్తాం. అంటే బీజేపీ వాళ్ళ అంటే ఇక్కడ 2 డౌట్లు ఏంటంటే, బీజేపీ వాళ్ళే సార్ ముందు మీరు నడవండి, తర్వాత మాతో కలుతురు కానీ అని ఏమైనా పెట్టారా అని మీరు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చారు అని నమ్మేవాళ్ళు నేను ఒకనండి, ఇప్పుడు కూడా నమ్ముతున్నాను. నాగార్జున సాగర్ గురించి, దీని గురించి, పోలవరం గురించి ఎందుకు అసలు మాట్లాడలేదు?
ఏంటంటే సార్, అసలు issue కాకినాడ పోలవరం సభలు ఉన్నాయి, ఇంకా సభలు అసలు చాలా issue ఉన్నాయి. పోలవరము. ఒకే రోజు చెప్పాలంటే 4 గంటలు పట్టింది, లేదా వాళ్ళు జనాలు ఎవరు ఉండి కూడా ఉండరు. అసలు ఇష్యూ రైతు పక్షపాతి, ఏమి రైతు పక్షపాతి అండి, ఏమి పేదల పక్షపాతి, నెక్స్ట్ నుంచి ఇంకా చాలా సభలు ఉన్నాయి. దరదలాడిస్తారంటారు. మీరు చూడండి. ఓకే, దరదలాడిస్తే నేనైతే మిగతా సందేహం కానీ ఆయన నిజంగా ప్రజల పక్షాన కనుక ప్రశ్నిస్తే శభాష్ అంటాం. శభాష్ అంటాం. మొహాడే లేదు, నాకైతే మొహాడే లేదు. నాకైతే నేను విన్న తర్వాత నాకైతే శభాష్ అనిపించలేదు. సరి కదా, ఈయనేంటి పనిచేసే వాళ్ళందరినీ వదిలేశాడు, ఎవరెవరినో బతిలాడుతున్నాడు అనే ఫీలింగ్. అవును, అట్లా కాదుగా. ఎస్, నేను చూశాను పార్లమెంట్లో వాళ్ళు బిల్లు పెట్టినప్పుడు బీజేపీ సరిగా చేయలేదు అని ఆ మాట అల్లా. చంద్రబాబు గారు మీరు సంజీవిని కాదని ఎందుకన్నారని ప్రశ్నించాల. ఇవన్నీ చూసిన తర్వాత ఇదేదో ముగ్గురు కలిసి మళ్ళీ డ్రామా ఆడుతున్నారని ఒక అనుమానానికి పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారో నాకు తెలియదు కానీ అట్లా ఒకవేళ ఆయన తెలియజేస్తుంటే సరి చేసుకోమనండి, అభ్యంతరం లేదు. లేకపోతే ఏమవుతుంది, ఒక ఫీలింగ్, ఓ బీజేపీ వాళ్ళు తెలుగుదేశం మళ్ళీ ముగ్గురు కలిసి, ఇందాక ఎవరో నాగార్జున గారు అన్నట్టుగా ముగ్గురు కలిసి మళ్ళీ ఎవరు కొత్త డ్రామా చేశారా? సినిమాలు ఏం లేవు. మీరు ప్రశ్నిస్తే ప్రజల తరపున ఖచ్చితంగా ప్రశ్నించండి. అది మీరు చట్టం గురించి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు, హోదా ఒకటే అడుగుతున్నారు. ఇంట్రడక్షన్ మాత్రమే. ఓకే, రైట్. త్రినాథ్ గారు తిరువురు నుంచి. ఒక్క నిమిషం, త్రినాథ్ గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి సార్. త్రినాథ్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. ఎలా ఉందంటే సార్, మన ఇతర లక్ష్యం ఒకటే, ప్రత్యేక హోదా. కానీ మనకి ఒక కథ ఒకటి ఉందండి, పీతల కథ. ఇంతకు ముందు మన శివాజీ గారు వచ్చారు, అవును, ఆయన్ని ఏదో చేశారు. ఇప్పుడు ఎవరేం చేయాలి, ఆయన పైన ఆయన ఉన్నాడు అంతే. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు సార్, ఏదేమైనా కూడా మనకు ప్రత్యేక హోదా కావాలి. అవును, దానికి ఏది అందరూ కలిసి ఆయనకు తోడుంటే లక్ష్య సాధనలు సాధిస్తాం. గాని ఇట్లా ఆయన్నే ఎందుకు వచ్చాడు, రకరకాల కాదు. మంచి పాయింట్ రైజ్ చేశారు త్రినాథ్ గారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆల్రెడీ ప్రైవేట్ బిల్లు పెట్టిన కాంగ్రెస్ ని తిట్టడం ఎందుకు, అట్లాగే ఆల్రెడీ ఆందోళన చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ని, లేదా వామపక్షాలు ఆల్రెడీ సిపిఐ నారాయణ గారు లేకపోతే వీళ్ళందరూ కూడా గట్టిగా బంధులు చేశారు, ఆందోళన చేశారు. అవన్నీ వదిలేసి కొత్తగా ఈయనేదో కొత్తగా మొదలు పెట్టినట్టు తెలుగుదేశం వాళ్ళతో మేము ఆయనతో కలిసి పనిచేస్తున్నామని చెప్పడం, ఇవన్నీ డౌట్ రావట్లేదా మీకు? ఎందుకు రావు సార్, అందరికీ అన్ని రకాల డౌట్లు వస్తున్నాయి. అవును, అంటే ఇప్పటి వరకు జరిగిందా? ఎస్, కాదు మీరు చెప్పిన దాంట్లో సార్ ఒక్క నిమిషం పెట్టేసుకుని ఈ ప్రత్యేక హోదా కావాలని నేను వదిలేస్తావా? వదిలేమని నేను అనట్లేదు మిత్రమా. వీళ్ళెందుకు మాట్లాడట్లేదు అనే విషయాన్ని కాదు మిత్రమా, నేను చెప్పేది ఏంటంటే ఇష్యూ ఏంటంటే మిత్రమా ఒక్క నిమిషం ఇష్యూ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కనుక నిన్న ప్రస్తావనలో ఎస్ పార్లమెంట్లో ఇది జరిగింది, పలానా పార్టీ వాళ్ళు ఈ ఆందోళన చేశారు, పలానా పార్టీ వాళ్ళు బిల్లు పెట్టారు, ఎస్ ఐ అక్నాలెడ్జ్ అని చెప్పి, అయితే ఈ జరగలేదు, దీనికి మోడీ గారిని నిలదీస్తున్నాను, లేదు చంద్రబాబు గారు ఈ పాయింట్ వరకు చంద్రబాబు గారు బాగానే చేశారు, ఈ పాయింట్ బాగా చేయలేదు అని చెప్పున్నట్లయితే ఆయనలో ఒక నిజాయితీ కనపడేది. మరి అది అట్లా కాకుండా ఇందాక పద్మ గారు అన్నట్టు అడుగుడిపోయిన కాంగ్రెస్ని తిడితే ఏం ఉపయోగం కదా. రైట్, ఒక్క నిమిషం. చెంగల్రాయుడు గారు మాట్లాడండి సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒంటిగా పోరాడతారు అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు మిత్రులు అక్కడ. అవును, పాలకపక్షం మిగతా వాళ్ళందరినీ కలుపుకొని పోతే మాకు అన్యాయం జరుగుతుందని మాట్లాడినారు హౌస్లో. ప్రతిపక్షం ఏ పార్టీని కూడా ఇదే ఇష్యూ మీద పోరాడుతున్నటువంటి వాళ్ళతో ఏ పార్టీని వారి యొక్క మద్దతు లేకుండానే వాళ్ళే అనౌన్స్ చేసుకుంటూ పిలవకుండానే వాళ్ళు పోతున్నారు. ఇప్పుడు మనం ఈ విషయాన్ని సాధించాలంటే ప్రత్యేక హోదాను కానీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టినటువంటి అన్ని అంశాలను సాధించాలని మనం అనుకుంటే అన్ని పాలకపక్షము ప్రతిపక్షం మిగతా పక్షాలు అన్నీ ఒకటైతే కానీ సాధించేది పెద్ద కష్టం అవుతుంది. ఓకే, రైట్. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో కలిసి పోరాడి సాధిస్తారా, లేక మిగతా వాళ్ళని కూడా ఆహ్వానించుకొని పోరాడతారా? మీరే ఒంటరిగా పోరాడతారంటే మేము సొంతంగా పోరాడతాం అంటున్నారు. సొంతంగా పోరాడితే సాధించేది ఏమి లేదు. ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీ పార్టీ అఫిలియేషన్ పక్కన పెట్టి, మీరు మోసే మోతలన్నీ పక్కన పెట్టి ఉద్యమానికి అందరినీ కలుపుకొని పోతాం, చంద్రబాబు నాయుడిని పిలుస్తాం, జగన్మోహన్ రెడ్డిని పిలుస్తాం, కాంగ్రెస్ పార్టీని పిలుస్తామని పిలిచండి.
అది. అప్పుడు మీరు సాధిస్తారు. రైట్, బాగా లేకపోతే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. రైట్ అట్టర్ ఫ్లాప్ అయ్యేదానికి మీరు నాంది పలకాలి. రైట్, ఓకే. ఇది అటర్ ఫ్లాప్ అయిపోయే పిక్చర్ కాదు. రైట్ అనుమానాలు ఉంటాయి. రైట్ 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 అదే బాబు, నేను ఆయన చెప్పారు మీరంతా సినిమా చూడలేదు, నాకు డబ్బులు రాలేదప్పా అని చెప్తున్నారు. అది నిజమే కాబట్టి వెళ్ళు. రైట్, నాకు ఫైనల్ ఒక మాట చెప్పండి, ఎందుకు ఆయన కూతురు గురించి ఎందుకు ప్రస్తావన తెచ్చారు? క్రిస్టియన్ అని. మీరే కదా ఇప్పుడు కులాల మతాల గురించి చెప్తున్నప్పుడు, అయ్యా నాకు నా ఇంట్లో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు, నా పాప కూడా క్రిస్టియన్ అని చెప్పారు. ఓకే, అందులో అంతేనండి, రాజకీయ నాయకులు అందరూ ఎవరు కులం ఎత్తి మీద వేసుకుని తిరగట్లేదు, అందరికీ అదే రైట్, ఉంది. ఓకే. ఆయన ప్రత్యేకంగా చెప్పాల్సింది. ప్రసాద్ రెడ్డి గారు మీరు రాశారు కాబట్టి చెప్పారు. రాశారని కాదు, నిన్న సడన్ గా మాకెవరూ తెలియదు. నాకు మొత్తం గంటన్నర స్పీచ్ ఉంటే కొత్త విషయం ఏంటంటే ఆ విషయం తెలిసిందండి. అంతకుముందు నాకేం తెలియదండి. ఓ ఇది ఒక కొత్త విషయం తెలిసింది. రైట్, ఓకే రైట్, ఓకే. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు కనుక ఖచ్చితంగా నిజాయితీగా చేయదలిస్తే, ఇందాక నేను చెప్పినట్లుగా ఎస్ వాళ్ళు ఇట్లా చేసి ఇంతవరకు ఇట్లా చేశారు, ఇకపై ఇట్లా చేస్తాం, అందరినీ కలుపుకెళ్తాం, పలానా తప్పు పలానాది ఒప్పు అని చెప్పుకుంటే ఆయన కాస్త వాల్యూ పెరుగుతుంది. రైట్, ఓకే. ప్రసాద్ రెడ్డి గారు, పద్మ గారు, రమేష్ నాయుడు, పల్గొన గారు, రమేష్ నాయుడు గారు, చెంగల్ రాయుడు గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.